హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు డ్రీమ్స్. చూస్తున్నారు కదా, ఈరోజైతే మా వాషింగ్ మిషన్ అయితే క్లీన్ చేస్తున్నాను. చూడండి ఎంత మురుకుందో ఇల్లు అసలు ఫిల్టర్లో. ఓకేనా, ఆ ఫిల్టర్ తీసిన తర్వాత ఇంకో చిన్న ఫిల్టర్ ఇట్లా ఉంటుంది దాని లోపల. ఆ ఫిల్టర్ చేయడం మర్చిపోయా, ఇంకో చిన్న ఫిల్టర్ అదే. ఇదైతే క్లీన్ చేస్తున్నా. మొత్తం జాలి జాలి ఉంటుంది, ఐరన్తో ఉంటుంది అది, స్టీల్. ఈ జాలి ఇట్లా మొత్తం మనమైతే చేతితో క్లీన్ చేయలేం కాబట్టి బ్రష్ తోటి అయితే చేస్తున్నా. చూడండి, మంచిగా నీట్గా చేయాలి. ఎందుకంటే వాటర్ అయితే మంచిగా పోవాలన్నమాట. వాటర్ ఎంత మంచిగా పోతే మిషన్ అంతా రన్ అవుతుంది మంచిగా, తొందరగా బట్టలు అందిస్తుంది. ఓకేనా, క్లీన్ అయిపోయింది. ఇది గిట్ట క్లీన్ అయిపోయింది. అయితే బిగిద్దాం. చూడండి, ఇక జాలి అయితే లోపల పెట్టేసిన. దాని తర్వాత పెద్ద జాలి పెట్టాలి లోపలికి, దాని మందం పెట్టి వచ్చేటట్టు చూడాలి. తర్వాత పైపులో గిట్ల ఏమైనా ఉందా అని చెప్పేసి మనమైతే ఒకసారి నల్ల అయితే మొత్తం ఓపెన్ చేసి చెక్ చేస్తున్నా. ఏమన్నా పాకురు లాంటిది ఏమన్నా ఉందని చెప్పేసి కొట్టినా. అయినాకి ఏం లేదు, మంచిగా ఉంది. ప్రెజర్ అయితే బాగా వస్తుంది. చూడండి, ఇట్లా అయిపోయింది కాబట్టి ఇక మనమైతే బిగించేద్దాం దీనికి. చూసారు కదా, ఇట్లయితే మంచిగా బిగించుకోవాలి. మంచిగా టైట్గా చేసుకోవాలి, మరీ టైట్గా కాకుండా చేయి ఓపెన్ చేసుకోవాలి. ఎందుకంటే వాటర్ గిట్ట లీక్ అవుతుంది అక్కడ, కాకుండా చేసుకోవాలి. ఓకేనా, దాని తర్వాత అయితే ఇగో ఇక్కడైతే లోపల మనకు ఇంకొక ఫిల్టర్ ఉంటుంది. ఈ ఫిల్టర్ని అయితే చూపిస్తా చూడండి. ఇక్కడ పైన సేమ్ కింద ఒక బటన్ ఉంటుంది, అట్లనే దానికి ఇట్లా ప్రెస్ చేయాలి. ఇక ఈ బటన్ ఆ బటన్ రెండు ఉన్నాయి కదా, ప్రెస్ చేసి బయటకైతే తీయచ్చు. చూడండి, ఇగో బల్పం ఉంది, మా చిన్నోళ్ళ బట్టలలో బల్పం ఉంది. అది తీసిన తర్వాత ఇగో ఈ ఫిల్టర్ ఇట్లా వెళ్తుంది ఫ్రెండ్స్. ఓకేనా, ఫిల్టర్ అయితే మనం స్క్రూ డ్రైవరు, టెస్టర్ ఏది ఉంటే అది, దాంతో మనమైతే ఇగో తీసుకోవాలి. చూడండి ఎట్లా తీస్తున్నాను. నేను తీసే విధంగా అయితే తీయాలి మీరు. తీసి అయితే వెళ్తుంది. వెళ్ళిన తర్వాత ఇక మనమైతే ఈరోజైతే మిషన్ వేయలే కాబట్టి కొంచెం అంత ఎండిపోయింది లోపల. సో కొంచెం మంచిగా తడిపిన తర్వాత ఇక సేమ్ మన ఇంతకుముందుకు అయితే బ్రష్ ఉంది కదా, ఆ బ్రష్ తీసుకుని అయితే మొత్తం క్లీన్ చేసుకోవాలి మంచిగా. ఇదంతా మంచిగా క్లీన్ చేయాలి ఫ్రెండ్స్. లోపలైతే అంటే మనం బెడ్షీట్స్ అలాంటివి వేసినప్పుడు, లేకపోతే ఏమైనా బట్టలు గిట్ల వేసినప్పుడు ఏమైతుంది, చిన్న చిన్న క్లాత్స్ అలాంటివి, అంటే పత్తి కాటన్ టైప్లు ఉంటుంది కదా, చిన్న చిన్న దారాలు మొత్తం లోపల ఇరుకుతాయి అన్న. ఓకేనా, మంచిగా క్లీన్ చేయాలి. ఇట్లా మనకైతే వాటర్ అనేది లోపలికి వెళ్ళేటప్పుడు, బయటకు వచ్చేటప్పుడు అదే ఫిల్టర్ కంట్రోల్ చేస్తుంది అక్కడ. ఓకేనా, మంచిగా కడుక్కోవాలి. చూడండి, ఇట్లయితే మంచిగా కడుక్కోవాలి ఫ్రెండ్స్. చూస్తున్నారు కదా, నల్ల ప్రెషర్ అయితే ఎక్కువ పెట్టాలి. ఎక్కువ పెడితే ఏంటంటే ఒకవేళ చిన్న చిన్న రంధ్రాలలో ఏమైనా వెళ్ళిపోతుంది. సో దాని తర్వాత ఇక బిగించుకోవాలి. చూడండి ఎట్లా బిగిస్తున్నా. ఉల్టా అయితే పెడితే రాదు ఫ్రెండ్స్, దాన్ని ఎట్లా తీసామో అట్లనే పెట్టాలి. ఓకేనా, ఫిక్స్ అయిపోయింది ఇదైతే. చూడండి, ఇక మంచిగా క్లీన్ అయింది ఫ్రెండ్స్, బాగుంది, నీట్గా ఉంది. ఓకేనా, ఇక దీనికి ఇట్లయితే బిగించుదాం. చూడండి, సేమ్ ఇంతకుముందుకు తీసినాం కదా, సేమ్ అట్లనే పెట్టాలి. ఆ కార్నర్లో పెట్టి కింద పైన ఉంటాయి కదా, దాన్ని అయితే ప్రెస్ చేయాలి. ప్రెస్ చేస్తే ఓకేనా, ఇప్పుడైతే ఫిక్స్ అయిపోయింది. ఇప్పుడైతే ప్లగ్ పెట్టిద్దాం. ఇక ప్లగ్ అయితే పెట్టేసినాం ఫ్రెండ్స్. ఇక ప్లగ్ పెట్టిన తర్వాత ఇక మనం చూడండి, మనమైతే ఆల్రెడీ మనకైతే మొన్ననే వచ్చింది ఇది స్కాల్గో అని చెప్పేసి, ఎల్జీది. ఇదైతే మొన్ననే తెప్పించిన, 3 days అవుతుంది వచ్చి ఆల్రెడీ. ఇప్పుడైతే ఓపెన్ చేసిన. మనం ఒకవేళ వేసుకుంటే ఇక్కడ వేసుకోవచ్చు మీరు, లేకపోతే డైరెక్ట్ దాని లోపల వేసినా ఇట్లా ఏం కాదు ఫ్రెండ్స్. నేనైతే దీనిపైన వేస్తున్నా. చూడండి, దానిపైన వేసి దాన్ని అయితే క్లోజ్ చేసేయాలి. ఓకేనా, అంతే. ఇక క్లోజ్ చేసిన తర్వాత అయితే ఇక మనం డోర్ అయితే వేసుకొని చూడండి, ఇక స్టార్ట్ అయితే చేస్తున్నా. చూడండి,
చూడండి ఫ్రెండ్స్ 99 మినిట్స్ అయితే వచ్చింది. కానీ 99 మినిట్స్ వచ్చింది కానీ ఫ్రెండ్స్ చాలా టైం పడుతుంది ఫ్రెండ్స్. 2 అవర్స్ పడుతుంది. 2.5 అవర్స్ పడుతుంది. చాలా టైం అయితే తీసుకుంటుంది. చూడండి ఇప్పుడైతే వాటర్ అయితే ఎంత మంచిగా వస్తుంది, మంచిగా స్పీడ్గా వస్తుంది వాటర్ అయితే. చూడండి మొత్తం ఫిల్ అవుతుంది. ఇంకా 96 మినిట్స్ ఉంది. వాటర్ అయితే ఫిల్ అయిపోయింది. ఇప్పుడైతే స్పిన్ అవుతుంది. చూసిరు కదా ఫ్రెండ్స్ ఎంత స్పీడ్ తిరుగుతుందో, చాలా స్పీడ్ అయితే తిరుగుతుంది. ఓకేనా, ఇప్పుడైతే ఆగిపోయింది. ఇక ఫ్రెండ్స్ లైక్ చేయండి, ఫ్రెండ్స్ షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. ఓకేనా.